హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో ఆయన అక్కడ ఆఫీసులో సమావేశమయ్యారు. నాయకులతోనూ కొంతమంది నాయకులతోనూ ఆళ్ళతోనూ సమావేశమయ్యారు. అది ఈరోజు 8 సంవత్సరాలు ఏదో పూర్తయింది అని ఆయన యాత్ర చేశారు కదా! ఆ యాత్ర ఏదో పూర్తయింది. ఆహ్, ఓకే. ఆయన ఏదో మాట్లాడారు. కొన్ని కొన్ని విషయాలు మాట్లాడారు. ఈ డేటా గురించి, గూగుల్ డేటా గురించి మాట్లాడారు. ఆ గూగుల్ డేటాని నేనే తెచ్చాను. అది చంద్రబాబు నాయుడు గారు చోరీ చేశారు అని చెప్పారు. ఉద్యోగాలు నేను లక్షలు ఇచ్చాను ఏదో చెప్పారు. అదే ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన ఏదో మాట్లాడవలసింది ఆయన చెప్పారు. అది 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 ఉత్తిదా నిజమా అనేది తర్వాత పక్కన పెట్టండి. అది తర్వాత మన కోడిగుడ్డు మినిస్టర్ ఒకడు ఉన్నాడు, మాజీ మినిస్టర్, ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్. అతను ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏదో మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడతారో ఆయన తెలియదు కదండి. ఆయన ఏదో మాట్లాడాడు, ఏ పేపర్లో ఇలా చూపించాడు, అది అయిపోయింది. ఏదేదో మాట్లాడేశాడు. సరే అయిపోయింది, అది వదిలేసేయండి. తర్వాత మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆయన కూడా ఏదో మాట్లాడారు. ఆయన ఏదో డేటా గురించి, వాటి గురించి, వీటి గురించి చెప్పారు. తర్వాత ఈ తెలుగుదేశం సంబంధించిన నాయకులు వాళ్ళ కౌంటర్లు కూడా ఇచ్చేశారు. అదొకే. తర్వాత పేరు నాని గారి గురించి ఈరోజు కొద్దిగా ప్రత్యేకంగా మాట్లాడాలి. ఆయన కూడా ఈరోజు మామూలుగా అందరిలాగానే ఆయనే పెట్టాడు. పెట్టి ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ తుఫాను వచ్చి జనాలు చచ్చిపోయి ఇక్కడ అన్ని నష్టాలు వచ్చి అన్ని రైతులకు నష్టాలు వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళారు, లోకేష్ గారు ఫ్యామిలీతో క్రికెట్కి వెళ్ళారు, అలాగే ఇలాగని చెప్పేసి ఆయన ఏదో మాట్లాడేశారండి పేరు నాని గారు. అసలు తుఫాన్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? తుఫాన్ వచ్చి ఏటకి 12 రోజులు అయింది. ఈరోజు ఆ, మీరు ఏదో కార్యక్రమం పెట్టుకుని దానికి ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి తుఫాన్ వచ్చింది, జనాలు చచ్చిపోయారు, నష్టాలు వచ్చినాయి రైతులకి అని చెప్పేసి అంటున్నారు. తుఫాన్ వచ్చి 12 రోజులు అయింది. వాళ్ళు తుఫాన్కి హైదరాబాద్లో లేరు, బెంగళూరులో లేరు. వాళ్ళ తుఫాను 3 రోజులు కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. అమరావతిలోనే ఉండి అన్నీ ఎక్కడికెక్కడ అన్నీ నీట్గా పకడ్బందీగా ప్లాన్ చేసి సెట్ చేసుకుని అంతాని ఏ ఇబ్బంది, ఏ నష్టం కలగకుండా ఆ 3 రోజులు అన్నీ సెట్ చేసుకుని ఆ నైట్ తుఫాను తీరం దాటినప్పుడు కూడా ఇంత నిద్ర లేకుండా, నొప్పులు లేకుండా ఉండి అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ ఎవరికైనా పర్యటించారు. చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ పర్యటించారు, లోకేష్ గారు పర్యటించారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటించారు. అంతా అయిపోయింది. రైతులకు హామీ ఇచ్చారు, నేను చూసుకుంటాను, మీకు ఏ నష్టం వచ్చినా మీకు ఇస్తా అన్నారు. ఓకే. అయిపోయి 12 రోజులు అయింది. లండన్ వెళ్ళారు చంద్రబాబు గారు. భువనేశ్వర్ గారికి ఏదో అవార్డు వచ్చింది. మరి ఫ్యామిలీగా వెళ్ళాలి కదా, వెళ్ళారు, తీసుకున్నారు. అది ఆల్రెడీ వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఓకే. సరే, ముంబైలో మ్యాచ్ ఉంది, ఆస్ట్రేలియా మన ఇండియా లేడీస్ది. అందులోకి మన ఆంధ్ర రాష్ట్రంలోనూ ఒక లేడీస్ ఉన్నారు, ఈ క్రికెట్ ఆడే దాంట్లోనే పాల్గొన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు మరి వాళ్ళు వెళ్తున్నారు. లోకేష్ గారికి క్రికెట్ ఇష్టం, క్రికెట్ అంటే ఆయన చాలా ఇష్టం. వెళ్ళారు, ఫ్యామిలీతో చూశారు, అయిపోయింది, టీము విన్ అయింది. మన ఇండియా కదా నగ్గుతా, ఆస్ట్రేలియా మీద మన ఇండియా నగ్గింది. ఇది మనం గర్వించాలి. అందులోకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపిల్లలు టీము నగ్గింది. కడప జిల్లా ఎక్కడో వాళ్ళు టీము ఏదో పేరు కూడా ఉంది. ఆల్రెడీ ఈరోజు నరేంద్ర మోడీ గారు సమావేశమయ్యారు, ఆ టీము, ఆ క్రికెట్ టీము. మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు దగ్గర కూడా సమావేశం అవుతున్నారు ఆ టీము. వాళ్ళు మాట్లాడతారు. ఓకే, అంతా అయిపోయింది. మీరు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన లండన్ వెళ్ళారు, వీళ్ళు క్రికెట్కి వెళ్ళారు, వీళ్ళు తిరుగుతున్నారు, ఇక్కడ తుఫాన్ వచ్చి ఇలా అయితేనే అని చెప్పేసి మీరు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తుఫాన్ 3 రోజులు కూడా బెంగళూరులో ఉన్నారు. ఆయన అమరావతిలో లేరు. ఆయన అయిపోయిన తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయి ఆయన కూడా నిన్న మొన్న వచ్చారు. ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది. వచ్చి మన కృష్ణా జిల్లాలో రైతుల్ని పరామర్శించారు, అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయారు. మీరు తిరిగారు ఎక్కడన్నా? కృష్ణా జిల్లాలో కూడా కొన్ని జరిగినాయి కదా, మీ నియోజకవర్గంలో ఎక్కడన్నా పర్యటించారా? ఓకే, రైతుల్ని కష్టాలు ఇవన్నీ తెలుసుకున్నారా?
అది ఏ నష్టం వచ్చిందో తెలుసుకున్నారు పోనీ అవి ఏమి మరి తెలుసుకున్నారో లేదో మరి మీకే తెలియాలి. మరి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎవరిష్టం వాళ్ళదండి. మీ ఇష్టం మీది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్టం ఆయనది, లోకేష్ గారు ఆయన ఇష్టం అయింది. క్రికెట్ అంటే ప్రపంచం లెవెల్లో క్రికెట్ ఇష్టపడలేని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి క్రికెట్ అంటే ఇష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఆయనకి సినిమాలు అంటే ఇష్టం. మరి గతంలో బాలకృష్ణ గారి సినిమాలు గట్టా చూసేవారు. మరి అప్పుడు తుఫాను టైంలో మరి ఆయన ప్రతిపక్షంగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తుఫాను వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా మరి ఈయన వెళ్ళి హైదరాబాద్ ఐమాక్స్లో మరి అవెంజర్ సినిమా చూసి వచ్చారు. ఆయన ఇష్టం అయింది. ఈయన క్రికెట్ అయితే క్రికెట్ ఇష్టం. మరి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సినిమాలు హీరో కాబట్టి మరి ఆయన సినిమాలు. చంద్రబాబు నాయుడు గారికి ఏమో మరి ఆయన అంటే అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆయన ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళదండి. మీ ఇష్టం ఏంటో మీకు తెలియాలి. దీనికి ప్రెస్ మీట్ పెట్టి 10 రోజులు 12 రోజులు అయ్యి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే మనం అంటాం సరిపోవండి. వాళ్ళు ఆ తుఫాన్ టైంలో నిజంగా వదిలేసి వాళ్ళు ఎక్కడికి లండన్ వెళ్ళారు, ఒకళ్ళు సీఎం గారు, లోకేష్ గారు ఏమో మినిస్టర్ గారు ఏమో క్రికెట్కి వెళ్ళారు. ఇక్కడ తుఫానులో అలా అయిపోతాయంటే అదేమీ లేదు కదండి. 12 రోజులు అయింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చారు. కలెక్టర్ గారితో మొత్తం మినిస్టర్లతో అందరూ సమావేశం అయ్యారు, అన్నీ మాట్లాడారు ఈ తుఫాను గురించి వాటి గురించి. లోకేష్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా ఈ దర్బారు నిన్న ఈరోజు అక్కడ ఆయన కూడా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా అభివృద్ధి రోడ్లు విషయంలో కానీ వాటిలో కూడా ఆయన కూడా కేంద్రం నుంచి ఫండ్లు తీసుకొచ్చి ఆయన కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు అభివృద్ధాలు చేస్తున్నారు, ఎవరి పనులు చేస్తున్నారండి. ఇందులో ఏమన్నా మీరు ఎవరు సరిగ్గా చేయట్లేదు గవర్నమెంటు అని ఏమన్నా మీకు అనుమానం వచ్చి పట్టుకోండి. చేయట్లేదు సరిగ్గా. రేపు పొద్దున రైతులకి హామీ ఇచ్చారు, అవి ఇవ్వకపోతే మీరు అడగండి, గట్టిగా అడిగి మీరు ఇప్పించండి. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి మీరు అక్కడికి లండన్ వెళ్ళారు లేకపోతే క్రికెట్కి వెళ్ళారు ఇవన్నీ మనకి ఎందుకండి. రైతులకు తుఫాను వచ్చి నష్టపోయారు. ఆ రైతులకి మన డబ్బులు ఎలా ఇప్పించాలి, వాళ్ళ నష్టపరిహారం ఎలా ఇప్పించాలంటే దాని గురించి మీరు మాట్లాడండి. దీనికి తప్పేం లేదు. దీనికి అందరూ ఆనందింతారు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. అంతే తప్ప మనం ఇవన్నీ ఎవరిష్టం వాళ్ళదండి. దీన్ని మనం ఎవరిని మనం అంటానే సరిపోం. ఓకే, థ్యాంక్ యూ.